महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ వారం నేను 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా ఇక్కడ చూస్తే కుజుడు మారారు, బుధుడు మారారు, రవి మారారు, శుక్రుడు మారారు. మాసగ్రహాల్లో అన్నిట్లో కూడా కదలికలు వచ్చాయి, మాసగ్రహాలు అన్నిట్లో కూడా చేంజ్ అయ్యాయి. సో కాబట్టి ఈ వారం నుంచి కూడా సో మచ్ ఆఫ్ మూమెంట్స్ అనేవి అన్ని రాశులు వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక రవి శనుల యొక్క సమసప్తమం అనేది మనం మేజర్ పాయింట్గా తీసుకోవాల్సిన విషయం. కుజుడు కూడా చాలా లాంగ్ రన్ తర్వాత ఆయన మెయిన్గా కొంచెం రిలాక్స్ మోడ్లోకి వచ్చారు, ఏ గ్రహాల దృష్టి లేకుండా. అఫ్ కోర్స్ శుభగ్రహం గురుడు ఆయన మిత్రుడి యొక్క దృష్టి ఆయన మీద ఉందనుకోండి. సో ఇంకా గురుడి అతిచారం గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్లో గురుడి అతిచారం 1 సంవత్సరం అనుకుంటున్నారు, కాదు, ఇది 8 సంవత్సరాలు సుదీర్ఘమైన అతిచారం జరగబోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సో మచ్ ఆఫ్ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ చేంజెస్ అనేవి చాలా స్పీడ్గా వచ్చే ఆస్కారం గురుడి అతిచారం వల్ల వచ్చే 8 సంవత్సరాల్లో ఉంది. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడొచ్చు. సో ఇక్కడ గ్రహాల పరిస్థితి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో శుక్రుడు, అలాగే కేతు సింహంలో ఉన్నారు. రవి బుధులు కన్యారాశిలో, మిత్రక్షేత్రంలో రవి, ఉచ్చక్షేత్రంలో బుధుడు ఉన్నారు. కుజుడు కూడా తులారాశిలో, కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ వారం మనం చూస్తే చంద్రుని యొక్క గమనం సింహం, కన్య, తుల, వృశ్చిక రాశుల మీదుగా ఉంది. సో చంద్రుని యొక్క గమనం, ఈ గ్రహాల యొక్క ట్రాన్సిట్, రవి శనుల సమసప్తం ఆధారంగా ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే పోయిన వారం నాకు 102, 103 ఫీవర్ ఉండి కూడా నేను వీడియోస్ చేశా. సో అది చాలామంది కనిపెట్టారు. సో చాలా డిఫరెంట్గా ఉన్నారు సార్, హెల్త్ జాగ్రత్త అని. అంతమంది మంచిగా చక్కగా కోరుకున్నప్పుడు మరి మంచి జరగకుండా ఎందుకు ఉంటుంది? డెఫినెట్గా 2 రోజుల్లోనే రికవరీ అవ్వడం జరిగింది. నిజంగా అనిపించింది దేవుడు మంచి ఫ్యామిలీని ఇలా ఇచ్చాడు నాకని. సో ఆ ఒక్కొక్క మీరు పెట్టిన కామెంట్ చాలా రెట్ల బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. న్యాచురల్గా వచ్చే కామెంట్స్ కంటే డబుల్ వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. మిథున రాశి వారికి సంబంధించిద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో శుక్రుడు, అలాగే చతుర్థంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఇక్కడ ఈ రాశి వారికి ఆదివారం అలాగే శనివారం 2 రోజులు మాత్రం అనుకూలంగా మనకు కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడ కేతు ఉన్నారు, అక్కడే శుక్రుడు కూడా మారారు. సో 3 గ్రహాలు కూడా జనరల్గా యోగించే గ్రహాలే. మెయిన్గా ఏంటంటే ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ తృతీయ స్థానంలో చంద్ర, శుక్ర, కేతువుల యొక్క కంజంక్షన్ మెయిన్గా ఇది కమ్యూనికేషన్ ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది, షార్ట్ జర్నీస్ని ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంది. సో కాబట్టి వారం ప్రారంభం కొన్ని కమ్యూనికేషన్ కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అదే విషయంలో శుక్రుడి యొక్క సంచారం ఇక్కడ ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉందో చాలా వరకు మీకు ఏదైతే సపోర్టింగ్ మీరు కోరుకుంటుంటారో, ఏదైనా మీరు ఒక పని చేస్తే దానికి సపోర్టింగ్గా కొంచెం హెల్ప్గా ఎవరైనా ఉంటే బాగుండని మీరు కోరుకుంటుంటారో, సో అలాంటి మైండ్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఆఫీసులో కొలీగ్స్తో కానీ ఎవరితో కూడా, సో జనరల్గా ఇంట్లో సర్వెంట్స్తో కానీ ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చక్కగా అందరిని మనం కలుపుకుని వెళ్తే ప్రజెంట్ మనకు ఒక సపోర్ట్లా ఉంటారు అని ఎక్కువగా మీరు ఏంటంటే కొంత అందరినీ కలిపికెళ్ళే తత్వానికి ఎక్కువ ఇష్టపడే ఆస్కారాలు అండ్ కమ్యూనికేషన్ కూడా ఎక్కువ చేసే ఆస్కారాలు ఈ రాశి వారికి వారం ప్రారంభం మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో కూడా ఇక్కడ చతుర్థ స్థానంలో అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. మెయిన్గా ఈ రాశికి ఎప్పుడైతే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందో జనరల్గా
అలాగే రవి కూడా అక్కడే ఉన్నారు. రవి జనరల్గానే అర్ధాష్టమంలో యోగించరు, చంద్రుడు కూడా యోగించరు. బట్ సమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ త్రూ కానీ, సమ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కానీ, కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ ఎదురయ్యే కొన్ని బాధ్యతల రీత్యా వచ్చే కొన్ని మెంటల్ ప్రెషర్స్ అనేవి మీ యొక్క ప్రొఫెషన్ మీద ఎక్కువగా అది వాటి యొక్క స్ట్రెస్ని చూపించే ఆస్కారాలు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రవి శనుల యొక్క సంసప్తం కూడా జరుగుతుంది. ఒక పక్క శని దశమంలో రిట్రాగ్రేషన్లో వక్రంలో ఉన్నారు, అలాగే అర్ధాష్టమంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. బుధుడు యాక్చువల్గా యోగిస్తాడు. బుధుడు అక్కడ లేకపోతే పరిస్థితి వేరేగా ఉండేది. ఎంతైనా బుధుడు యోగిస్తాడు. బుధుడు ఓన్ హౌస్లో కన్యా రాశిలో ఉచ్చక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఇవి మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి. కాబట్టి బుధుడు కూడా ఎంతలో ఉన్న చతుర్థ స్థానంలో జనరల్గా యోగిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ డీలింగ్స్ విషయంలో ఏదైనా సేల్స్ అండ్ పర్చేసెస్, సెకండ్ సేల్స్ విషయాలకి సంబంధించి కావచ్చు, ప్రాపర్టీస్ గురించి తీసుకునే నిర్ణయాల్లో, నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో బుధుడు యోగిస్తాడు. బట్ ఏదో ఒక తెలియని సమ్ డిస్టర్బెన్స్ అనేది మీ ప్రశాంతతలో మాత్రం ఇక్కడ మనకు ఎదురయ్యే ఆస్కారాలు ఈ రవి శనుల యొక్క సంసప్తం వల్ల అటు ఉద్యోగపరంగా, ఇటు డొమెస్టికల్గా, ఇంటి పరంగా కనిపిస్తూ ఉంది. అలాగే బుధ, గురు, శుక్రవారంలో మనం చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా పంచమంలో చంద్రుడు యోగించడం, అలాగే కుజుడి యొక్క సంచారం చాలా లాంగ్ అయిన తర్వాత కుజుడు రిలాక్స్ మోడ్లోకి వచ్చారు. తులారాశిలో ఉన్నారు కుజుడు కూడా. కుజుడు పంచమంలో ఉన్నారు. సో పంచమంలో ఉన్న కుజుడు వల్ల కూడా మనకు అంత పెద్ద బెనిఫిటబుల్ రిజల్ట్స్ ఏమి ఉండవు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం హార్ష్గా మీరు ఎవరైతే మిమ్మల్ని అభిమానిస్తారో, ఎక్కువైతే మీరు లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తారో వాళ్ళ మీద మీరు కొంచెం హార్ష్గా ప్రవర్తించే ఆస్కారాలు ఉన్నాయి. లైఫ్లో అయితే ఇక్కడ లైవ్ లైఫ్లో అయితే మీరు ఇష్టపడే వాళ్ళ మీద, అది ఇంట్లో అయితే మీ పిల్లల మీద ఈ కుజుడి యొక్క సంచారం పంచమ స్థానంలో ఏదైతే ఉందో, సో కొంతవరకు మార్స్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. కానీ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్న ఈ కుజుడు కొంతవరకు ఇష్టమైన వాళ్ళ మీద కూడా మనకు కొంచెం ర్యాష్నెస్గా బిహేవ్ చేసే ఆస్కారాలు. సో ఈ కుజుడి యొక్క సంచారం 5th హౌస్లో ఉండటం వల్ల కూడా మన జనరల్ డైలీ రొటీన్ వర్క్లో మనం ఏదైతే ప్రొడ్యూస్ చేయాలో టార్గెట్స్, వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కుజుడి పంచమ స్థానంలో అంత అనుకూలత ఇవ్వడు. కాబట్టి కొంచెం ఈ క్వాలిటీ అనేది మనం పెంచడానికి ట్రై చేయాలి మిథున రాశి వాళ్ళు. ఇక్కడ వారాంతానికి మనం చూస్తే ఇక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా నీచ చంద్రుడు అయ్యారు షష్టమ స్థానంలో. సో కాబట్టి ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా, తీసుకునే ఫుడ్ పరంగా కొంచెం ఏమైనా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా ఇక్కడ పంచమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళు. సో మనం చెప్పుకున్నట్టు ఈ వారం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా, వర్క్ క్వాలిటీ విషయంలో అయినా, అంటే సంతానానికి సంబంధించి కొంచెం ఎక్కువ ర్యాష్గా బిహేవ్ చేసే విషయాల్లోనూ కొంచెం మనం సహనం అనేది పాటిస్తే మంచిది. సో కాబట్టి ఈ రాశికి మేము అర్ధాష్టమంలో రవి, పంచమంలో కుజుడు, ఈ రెండు కూడా కొంచెం దోషంగానే కనిపిస్తున్నాయి. అర్ధాష్టమంలో రవి ఉండి, పంచమంలో కుజుడు ఉండి, ఇది మాత్రం కూడా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అంత అనుకూలమైన ఫలితాలు ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో ఉన్న 2 గ్రహాలు ఇవ్వవు. అవి అర్ధాష్టమంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహశాంతి మంత్రం చేసుకోవటం, కేజింపావు కందులు, కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ చక్కగా ఆదివారం పూట శివాలయంలో ఎక్కడన్నా దానం ఇవ్వటం. అలాగే పంచమ స్థానంలో, పూర్వపుణ్య స్థానంలో పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, చక్కగా జపాకుసుమ సంకాసం చదువుకోవటం, ధరణి గర్భ సంభూతం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అండ్ గురిని అతిచారం గురించి కూడా మనం వీడియోస్ చేసాం, చాలా ఇంపార్టెంట్. వచ్చే 8 సంవత్సరాలు ప్రపంచం మొత్తం మారబోతుంది. గురుడు చాలా వెరీ ఫాస్ట్ మూమెంట్కి వెళ్ళబోతున్నాడు. సో ఇది మన టీఆర్ క్రియేషన్స్ ఫస్ట్ టైం రీసెర్చ్ చేసి మన త్రూ ఇది ఎలివేట్ చేసింది ఈ యొక్క కాన్సెప్ట్ని, గురుడి అతిచారం గురించి. దీని గురించి కూడా చాలా వీడియోస్ ఇంకా వస్తాయి ఫ్యూచర్లో మన ఛానల్ నుంచి, అది కూడా చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.